ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ. ఈరోజు మనం ఈ వీడియోలో మన తెలుగు పంచాంగంలో వచ్చే రెండవ మాసం అయిన వైశాఖ మాసం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు పంచాంగంలో వచ్చే రెండవ మాసం వైశాఖ మాసం. అయితే సంవత్సరంలో వచ్చే మాఘ, వైశాఖ, కార్తీక మాసాలు ఇవి చాలా పవిత్రమైనవి. ఏప్రిల్ 28న సోమవారం నాడు వైశాఖ మాసం ప్రారంభమైంది. ఇక ఈ మాసం మే 27వ తారీఖు మంగళవారం వరకు ఉంటుంది. ఈ వైశాఖ మాసంలో ఎన్నో పుణ్యతిథులు ఉన్నాయి. విష్ణు భగవానుడికి ఇష్టమైన మాసం వైశాఖ మాసం. అయితే ఈ వైశాఖ మాసంలో కొన్ని నియమాలను పాటించడం ద్వారా విశేషమైన ధనలాభం కలుగుతుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ వైశాఖ మాసంలో ఎవరైతే సూర్యోదయానికి ముందే నిద్రలేస్తారో అలాంటి వారికి ఉత్తమ గతులు కలుగుతాయి. ఈ వైశాఖ మాసంలో ప్రతిరోజు చన్నీళ్లతో స్నానం చేసి పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగిస్తే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది. మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. ఈ వైశాఖ మాసంలో భక్తిపూర్వకంగా ఒక్క రోజు ఇంట్లో పూజ చేసినా సరే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ వైశాఖ మాసంలో ఏది చేసినా లేక చేయకపోయినా రావి చెట్టుకు మాత్రం తప్పనిసరిగా ముట్టుకోండి. వైశాఖ మాసంలో రావి చెట్టును ముట్టుకుంటే ఇక మీ జన్మ ధన్యమైనట్లే. ఈ వైశాఖ మాసం నెల రోజుల పాటు ఆ విష్ణుదేవుడు రావి చెట్టులో కొలువై ఉంటాడు. కాబట్టి ఈ వైశాఖ మాసంలో మీకు వీలైనంత వరకు రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చెయ్యండి. ఈ వైశాఖ మాసంలో రావి చెట్టుకు ఎన్నిసార్లు నీళ్లు పోస్తే అంత సంపద మీ ఇంటికి చేరుతుంది. ఈ వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ తొందరగా తొలగిపోయి మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది. ఎవరైతే కటిక పేదరికంతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ వైశాఖ మాసంలో ఒక నెమలి ఈకను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. పూజ గదిలో నెమలి ఈక ఉంటే మీ ఇంటి సంపద పెరిగే అవకాశం ఉంటుంది. ఈ వైశాఖ మాసం నెల రోజుల పాటు ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గులు వేసి ఉండాలి. ఏ ఇంటి ముందైతే ముగ్గులు ఉంటాయో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీ ఇంట్లో ఉన్న సంపద నశించిపోతుంది. మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉండాలంటే ఈ వైశాఖ మాసంలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత ఓం హ్రీం శ్రీం శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 5 సార్లు చదవండి. ఈ మంత్రానికి చాలా శక్తి ఉంది. వైశాఖ మాసంలో ఈ చిన్న మంత్రాన్ని చదివితే చాలు మీ ఇంట్లో ఎల్లవేళలా డబ్బు ఉంటుంది. కొంతమంది పిల్లలు లేరని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ వైశాఖ మాసంలో ఈ చిన్న మంత్రాన్ని చదివితే చాలు వారికి మంచి సంతానం కలుగుతుంది. ఆ మంత్రం ఏమిటంటే ఓం కలికృష్ణాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపిస్తే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. కుంకుమను ఎన్నో శక్తులు ఉంటాయి. కాబట్టి ఈ వైశాఖ మాసంలో
ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకొని దేవునికి నమస్కారం చేసుకుంటే మీకు మీ కుటుంబానికి అఖండ రాజయోగం కలుగుతుంది. అలాగే దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. విశేషంగా ఈ వైశాఖ మాసంలో విష్ణుమూర్తిని పూజించండి. విష్ణుమూర్తికి తులసీ మాలను సమర్పిస్తే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొందరగా తీరిపోతాయి. ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ ఇంటిపై ఉంటుంది. ఈ వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని విశేషంగా పూజించాలి. వైశాఖ మాసంలో వచ్చే శనివారాలకు చాలా విశిష్టత ఉంటుంది. కాబట్టి ప్రతి శనివారం ఎవరైతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వారికి కుబేర రాజయోగం కలుగుతుంది. ఈ సంవత్సరమంతా డబ్బు కష్టాలు ఏర్పడకుండా ఉంటాయి. ఈ వైశాఖ మాసంలో ఏదో ఒక శుక్రవారం నాడు రాళ్ల ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి. వైశాఖ మాసంలో ఉప్పు కొంటే గనక మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి కలిసి వస్తుంది. ఈ వైశాఖ మాసం విశిష్టత గురించి శ్రీ మహావిష్ణువు స్వయంగా శ్రీ మహాలక్ష్మికి వివరించినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. వైశాఖ మాసంలో ప్రతిరోజు పుణ్యదినమే. అటువంటి 30 రోజుల కలిగిన ఈ మాసంలో వీలైనంత వరకు ఎక్కువగా పూజలు చేయండి. ఈ వైశాఖ మాసంలో కంచు పాత్రలను ఉపయోగించకూడదు. కంచు పాత్రలో ఆహారం తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఈ వైశాఖ మాసంలో ఏదైనా ఒక సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి అక్కడ ఒక ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. మీకున్న జన్మజన్మల పాపాలు తొలగిపోయి మీ కుటుంబానికి సిరి సంపదలు వరిస్తాయి. వైశాఖ మాసంలో శివలింగానికి అభిషేకాలు చేస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. వైశాఖ మాసంలో ఏ చిన్న దానం చేసినా సరే 1000 యాగాలు చేసినంత పుణ్యాన్ని మీరు మూటగట్టుకుంటారు. ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో మామిడి పండ్లను దానం చేస్తే మీ పూర్వీకులు ఉన్నతమైన లోకాలకు చేరతారు. అలాగే చెప్పులను దానం చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. విశేషంగా వస్త్రాలను దానం చేస్తే మీ కుటుంబ సభ్యుల ఆయుష్షు పెరుగుతుంది. అలాగే బియ్యం దానం చేస్తే పెద్ద పెద్ద యజ్ఞాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే పెరుగు, మజ్జిగలు దానం చేస్తే ధనప్రాప్తితో పాటు విద్యాప్రాప్తి కూడా కలుగుతుంది. ఆవు నెయ్యి దానం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం కలుగుతుంది. జలదానం ఎంతో పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. అన్ని దానాల కన్నా కలిగే పుణ్య ఫలితం ఒక్క జలదానం వల్ల కలుగుతుంది. అలాగే కుంకుమను దానం చేయడం వల్ల మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. అలాగే మీ భర్త ఆయుష్షు పెరుగుతుంది. అలాగే గంధం దానం చేస్తే యాక్సిడెంట్లు జరగకుండా ఉంటాయి. కొబ్బరికాయను దానం చేస్తే పితృదోషాలన్నీ తొలగిపోతాయి. గొడుగుని దానం చేస్తే జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ వైశాఖ మాసంలో సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే చాలా మంచిది. ఈ మాసంలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత సూర్యదేవునికి అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.